స్కూల్ డ్రెస్ విషయంలో రూల్స్ పెట్టింది ఎవరో తెలియదు కానీ ఆ రూల్స్ వల్ల కష్టపడుతున్నది మాత్రం టైలర్సే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను స్కూల్ డ్రెస్లు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయితే ఈ స్కూల్ డ్రెస్ లో స్టిచ్చింగ్ వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది. ఫస్ట్ అయితే గనక స్కూల్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అయింది కదండి, కానీ గవర్నమెంట్ వాళ్ళైతే స్కూల్ డ్రెస్ క్లాత్ అనేది కొంచెం లేట్ గా ఇచ్చారంట. గవర్నమెంట్ నుంచి స్కూల్ కు వచ్చేపాటికి కొంచెం లేట్ అయింది. మళ్ళీ స్కూల్ నుంచి మా ఊరు వాళ్ళకి పేరెంట్స్ కి అందించేలోపు ఇంకా కొంచెం లేట్ అయింది. దాంతో మా ఊర్లో పేరెంట్స్ కూడా లేట్ గానే ఇచ్చారు. వాళ్ళు మా దగ్గర తీసుకురావడానికి కూడా కొంచెం టైం పట్టిందిలేండి. కొంచెం కాదండి, చాలా టైమే పట్టింది. అది కూడా ఆగస్ట్ 15th కి. ఇక ఆగస్ట్ 15th దగ్గరికి పడుతుండగానే అసలు టెన్షన్ అనేది మొదలైపోయింది అందరికి. స్కూల్లో పిల్లలందరూ కూడా ఆగస్ట్ 15th కి కొత్త డ్రెస్ వేసుకురావాలని రూల్ పెట్టారంట టీచర్స్ వాళ్ళు. ఇక్కడ టీచర్స్ వచ్చేసి పిల్లలకి ఆగస్ట్ 15th కి స్కూల్ డ్రెస్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేశారు. ఇక పిల్లలు ఊకుంటారా, పిల్లలు వెళ్ళేసి పేరెంట్స్ చెప్పారు. పేరెంట్స్ ఏమో మమ్మల్ని పట్టుకున్నారు. ఇక ఆ పేరెంట్స్ ఊకునే ఉంటారా, అక్క మా పిల్లల కంటక్క జెండా పండగ స్కూల్ డ్రెస్ అంటే రెడీ చేసి ఇవ్వండక్క కానీ, ఎలాగైనా స్టిచ్చింగ్ చేసేసి జెండా పండగకి ఇవ్వండక్క కానీ అడగడం మొదలు పెట్టేశారు. అసలు ఇక్కడ ఒక విషయం అండి, అసలు ఎవరు రూల్స్ పెట్టారో తెలీదు, కానీ ఆ రూల్స్ ను ఫాలో చేయడానికి మాత్రం మా టైలర్స్ కే ఫుల్ వర్క్ వచ్చేసింది. ఇప్పుడు ఒకేసారి ఇన్ని డ్రెస్సులు రావడంతో ఒక్కో డ్రెస్ కట్ చేయాలి, స్టిచ్ చేయాలి, ఫినిషింగ్ ఇవ్వాలి అంటే అన్ని టైంకి పూర్తి చేయాలి కదా. అది కూడా టైలరింగ్ ఒకటే ఉంటే ఏదోలా మేనేజ్ చేయొచ్చు, కానీ మనకి ఏంటి పనులు కూడా చాలా ఉంటాయి కదా. ఇక ఇంటి పనులు చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, మధ్యలో మళ్ళీ టైలరింగ్ చేయాలి, కస్టమర్స్ కి బట్టలు టైం కి రెడీ చేసి ఇవ్వాలి, వీడియో షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్ రెడీ చేసుకోవాలి, టైటిల్, డిస్క్రిప్షన్ అన్ని చూసుకోవాలి, వీడియో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ ఒకేసారి మెయింటైన్ చేయడం నిజంగా చాలా కష్టం కదండి. కొన్నిసార్లు అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తుంటే ఇంకో పని గుర్తొస్తుంది. ఇంటి పని చేస్తుంటేనేమో ఈ డ్రెస్ కూడా పూర్తి చేయాలి కదా, ఈ రోజు వాళ్ళ కస్టమర్స్ కి ఇవ్వాలి అనిపిస్తుంది. డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తుంటేనేమో ఈ రోజు వీడియో కూడా పెట్టాలి కదా అని గుర్తొస్తుంది. ఏం చేస్తాం, అయినా మన మీద నమ్మకంతో బట్టలు ఇచ్చిన వాళ్ళకు టైంకి డ్రెస్సులు అందించాలి కదా. అందుకే ఎంత పని ఉన్నా కూడా మనకి వీలైనంత వరకు టైం మేనేజ్ చేసుకుంటూ ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాను. అలాగే ఈ రోజు కూడా వచ్చిన డ్రెస్ పీసులన్నీ కూడా కట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఫినిషింగ్ ఇచ్చి వీలైనంత త్వరగా రెడీ చేయడానికి అయితే చూస్తున్నాను. ఈ డ్రెస్సులన్నీ కూడా 2 days లో నేను స్టిచ్చింగ్ చేసేసాను. ఈ రోజు మళ్ళీ హెమ్మింగ్ వేసి బటన్స్ వేసి ఐరన్ చేసి రెడీ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ పూర్తి చేసేసి రెడీ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తాను అలాగన్నట్టు. అయితే మా ఇంటి వెనకాల స్కూల్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మా ఇంటి దగ్గరలోనే ఉంది కదా, దగ్గరలోనే ఉంది కాబట్టి లంచ్ టైంలోనా, స్కూల్కి వెళ్ళే టైంలోనా, అలాగే ఇంటర్వెల్ టైంలోనా అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉంటారు అనమాట. ఆ పిల్లలు ఒక్కొక్కరు ఎలా మాట్లాడతారంటే, అక్క నాకు ఇలా కుట్టాలి, అక్క నాకు ఇలాగ కుట్టు, అక్క నాకు పాకెట్ పెట్టక్క, అక్క నాకు 2 sides పాకెట్ పెట్టక్క, అక్క నాకు పాయింట్స్ కి పాకెట్ పెట్టక్క అంటూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు అసలైతే మిడ్డీ వద్దక్క, నాకు సెట్ అవ్వదు, నాకు పంజాబ్ డ్రెస్ కుట్టక్క అంటూ ఉంటారు. ఏం చేస్తామండి, ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ డ్రెస్ ఎలా ఉండాలో, ఎలాంటి మోడల్ కావాలో చాలా క్లియర్ గా ఉంటారు. ఇక మనం ఏం చేయగలుగుతాము, ఇక మనం కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి సెట్ అయ్యేలాగా డ్రెస్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి కదా. ఎలాగైనా డ్రెస్సులు అయితే టైంకి ఇవ్వాలి అని రెడీ చేస్తున్నాను. అంటే నిద్ర కష్టం అనేది తెలియడం లేదనమాట. వాళ్ళకి ఖచ్చితంగా ఆగస్ట్ 15th కి డ్రెస్ ఖచ్చితంగా రెడీ చేసి ఇవ్వాలి అనే ఆలోచనతోనే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అలాగా ఇంత కష్టపడి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆగస్ట్ 15th రోజు పిల్లలు మనం కుట్టిన డ్రెస్సులు అనేది వేసుకొని మన కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం ఆ సంతోషమే వేరు కదా. అసలు అక్క డ్రెస్ చాలా బాగుంది, బాగా సెట్ అయింది అక్క అని పిల్లలు చెప్తుంటే మనం పడిన కష్టం అంతా కూడా ఆ ఒక్క మాటతో మర్చిపోతాం. అందుకే ఎంత కష్టం ఉన్నా మన చేతులతో కుట్టిన డ్రెస్ ని పిల్లలు వేసుకొని సంతోషంగా మన కళ్ళ ముందు వెళ్తుంటే ఆ సంతోషం, ఆ తృప్తి మాటల్లో చెప్పలేము అసలు. ఇక ఈ డ్రెస్సులన్నీ కూడా కంప్లీట్ చేసే లోపే మళ్ళీ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే నాకు వరలక్ష్మి వ్రతం కూడా ఉంది, దానికి సంబంధించిన పనులు కూడా చూసుకోవాలి. ఇన్ని పనుల మధ్య కూడా మేము చాలా కష్టపడి వీడియోలు చేస్తూ షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. అలా మేము ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్న సమయంలోనే యూట్యూబ్ లో కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు యూట్యూబ్ వాళ్ళు. నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టినప్పుడు ఈ రూల్స్ ఏం లేవండి. నేను కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టడము. తర్వాత కొత్త కొత్త రూల్స్ అయితే వచ్చాయి. అయినా వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం లేడీ పవర్ కదా. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి. అది మంచి జరిగినా ఏదైనా కష్టం వచ్చినా మనకు చేతనైనంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. మన పని మనం నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక ఫలితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడి నిర్ణయం అన్నమాట.
ఇంకొక విషయం చెప్పాలండి, నా వీడియోలు చూస్తూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. మనం పెట్టే వీడియోలు వల్గర్ గా ఉండాల్సిన అవసరం లేదండి. మన వర్క్ ఏంటో, మన టాలెంట్ ఏంటో మన వీడియోల ద్వారా మనం నిరూపించుకుంటే అంతే చాలు. మన గురించి మనం ఎంత చెప్పుకున్నా చివరికి మన పని మన గురించి మాట్లాడాలండి. ఈ రోజు మనం చిన్నగా మొదలు పెట్టినా మన చేతులతో చేసే ప్రతి పని మనకి రేపటి గుర్తింపును తీసుకురావాలి. ఒక వీడియో చూసిన తర్వాత ఇది ఎవరి పని అని వెతికి ఆమె పని బాగుంటుంది అని గుర్తు పెట్టుకుంటే అంతకంటే మనకు కావాల్సింది ఇంకేముంటుందండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు మన ఛానల్ కి ఇస్తూ ఉండండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది, నేను చేసిన పని ఎలా ఉందని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ అందరి సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.